ఐపీఎల్ 2026ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా ప్రారంభించింది. తమ హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుల భారీ లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడిని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు విరాట్ కోహ్లీ. అలాగే తన ఫిట్నెస్, మైండ్ సెట్ వంటి తదితర అంశాల గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. అసలు విరాట్ ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే చూద్దాం. తిరిగి మళ్ళీ గ్రౌండ్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆడిన చివరి టీ20 మ్యాచ్ గతేడాది ఐపీఎల్ ఫైనల్. కానీ ఇటీవల వన్డే సిరీస్లో నేను బాగా బ్యాటింగ్ చేశాను. అదే ఊపును ఇక్కడ కొనసాగించడానికి నాకు అది చాలా సహాయపడిందని నేను భావిస్తున్నాను. నేను సాధారణంగా ఆడని షాట్లను ప్రయత్నించలేదు. కాబట్టి నాలో ఆ రితం ఉన్నంత కాలం, అలాగే తెర వెనుక నా ఫిట్నెస్ విషయంలో తగినంత కష్టపడినంత కాలం అన్ని అనుకున్నట్లుగానే జరుగుతాయని నాకు తెలుసు. ఈరోజు బలంగా ఇన్నింగ్స్ ప్రారంభించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నాకు దొరికిన మరో అవకాశం ఇది. గత 15 ఏళ్లుగా మాకున్న షెడ్యూల్, అలాగే నేను ఆడిన క్రికెట్ చూస్తే తగినంత ప్రాక్టీస్ లేకపోవడం కంటే ఎక్కువగా ఆడి అలసిపోయే ప్రమాదమే నాకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఈ బ్రేక్స్ నాకు మానసికంగా చాలా సహాయపడతాయి. నేను ఫ్రెష్గా, ఉత్సాహంగా ఉంటాను. నేను మళ్ళీ ఆడటానికి వచ్చినప్పుడల్లా 120% ఇస్తాను. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒకే ఫార్మాట్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు కూడా నేను ప్రిపరేషన్ లేకుండా రాను. నిజానికి ఈ అదనపు విశ్రాంతి నన్ను మానసికంగా రీఫ్రెష్ చేస్తుంది. శారీరకంగా ఫిట్గా, మానసికంగా ఉత్సాహంగా ఉన్నంతకాలం ఆ రెండు కలిసి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అప్పుడు జట్టు విజయానికి నా వంతు సహకారం అందించగలుగుతాను. ఒక ఆటగాడిగా మీరు చేయాలనుకునేది కూడా ఇదే. కేవలం జట్టులో ఒక స్థానాన్ని పట్టుకుని వేలాడటం కాకుండా ఎప్పటికప్పుడు రాణిస్తూ జట్టు కోసం కష్టపడాలి. ఈ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజం చెప్పాలంటే మోటి బంతి నుంచే పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడాలన్నది నా ప్లాన్. కానీ అతను ఆడుతున్న తీరు చూశాక నేను నా గేమ్ ప్లాన్ మార్చుకున్నాను. స్ట్రైక్ అతనికి ఎక్కువగా ఇస్తూ అప్పుడప్పుడు నేను బౌండరీలు కొడితే సరిపోతుందని అనిపించింది. అతను మ్యాచ్ను పూర్తిగా ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఒక స్లో బాల్ మీడియం మీదుగా అతను సిక్సర్ కొట్టినప్పుడు నేను అతనికి ఇదే ఊపులో ఆడుతూ ఉండని చెప్పాను. నువ్వు బంతిని అద్భుతంగా ఆడుతున్నావు. ఇలాగే ఒత్తిడి పెంచుతూ మ్యాచ్ను ప్రత్యర్థి నుంచి దూరం చేయన్నాను. మనం 25-26 బంతులు మిగిలిండగానే మ్యాచ్ను ముగిస్తే నెట్ రన్ రేట్ పరంగా కూడా మనకు లాభం జరుగుతుంది. అతని ఇన్నింగ్స్ అసాధారణం. నేను అతన్ని చాలా దగ్గరగా చూశాను. అతనిలో ఉన్న నైపుణ్యాన్ని ఇప్పుడు మైదానంలో చూపిస్తున్నాడు. అతనికి దేశవాళీ రెడ్ బాల్ సీజన్ కూడా చాలా అద్భుతంగా గడిచింది. అతని టైమింగ్, హెడ్ పొజిషన్, బ్యాలెన్స్ అన్ని వరల్డ్ క్లాస్ స్థాయిలో ఉన్నాయి. అతను కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు బ్యాట్తో ఎలాంటి అద్భుతాలు చేయగలడో నాకు తెలుసు. ఈరోజు మనం చూసిన అతని పూర్తి ప్రతిభే అని విరాట్ కోహ్లీ కొనియాడాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.